వెనుక అన్ని వైపులుగా ఉండి వాళ్ళు దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. చూడండి, మరి అంతగా ఉన్నప్పటికీ కూడా మరి పరలోకం నుంచి దేవతలు కూడా చూసి ఎంతగానో ఆనందిస్తున్నారు. చూడండి, మరి అక్కడ శిష్యులు అందరూ కూడా సంతోషంగా దావీదు కుమారునికి జై, దావీదు కుమారునికి జై అలాగా స్తుతిస్తూ ఉన్నారు. మరొకటి, యేసు ప్రభువులకు మరి జన సమూహం అంతా ఏం చేస్తున్నారు? ఖర్జూర మట్టలు జరుపుకునే పండుగ అని అన్నారు. ప్రభువునికి ఏం చేస్తున్నారు? ఆ గాడిద నేల మీద నడుస్తుందా? నేల మీద నడుగుటల్లా దేని నడుస్తున్నది? బట్టలు. చిన్నపిల్లలు ఆ ఖర్జూరపు మట్టలు తీసుకొచ్చి దారి పొడవునా పరిచారు. కాబట్టి గాడిదకి ఎంత విలువ వచ్చింది? గాడిదకి విలువ లేదని నేను చెప్పాను కదా. గాడిదకి విలువ లేదు, అది అసహ్యమైన జంతువు. కానీ ఇప్పుడు గాడిదకి ఏం చేస్తున్నారు? అది నడుస్తూ ఉంటే దారి పొడవునా బట్టలు పరిచారు. ఇంకేం చేస్తున్నారు? ఖర్జూరపు మట్టలు, కొమ్మలు, పొలాల్లో దొరుకునే అన్ని వరుసను కలుస్తూ ఉన్నారు. గాడిదకి ఎంత విలువ వచ్చింది? గాడిద ఎవరు కూర్చున్నారు? ప్రభు అయిన యేసు కూర్చున్నాడు. కాబట్టి ఇది ఖర్జూర పట్టల పండుగని కూడా అంటా ఉన్నారు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితం విలువ లేనటువంటి మన జీవితాలకి విలువ ఎలాగొస్తుందంటే, ప్రభు మనలో ఉన్నప్పుడు, యేసే మన హృదయంలో ఉన్నప్పుడు, ఆయన మనం కలిగి ఉన్నప్పుడు గొప్ప విడుదల మనం కలిగి ఉంటాము. ఇతరులు మనల్ని గణపరుస్తారు. సాధు సుందర్ సింగ్ ఒకసారి ఉత్తర భారతదేశంలో యేసయ్య గురించి ప్రకటన చేస్తున్నాడు. ఎవరు ఆయన? భక్తుడి పేరు సాధు సుందర్ సింగ్. ప్రకటన చేస్తా ఉంటే చాలా మంది బ్రాహ్మణ్స్ వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడుతున్నారు. అప్పుడు బిషప్లు అన్నారు, ఏమండి మీరు మరీ టూ మచ్ అండి, ఆ బ్రాహ్మణులు వచ్చి మీ కాళ్ళ మీద పడుతున్నారు, మీరు మిమ్మల్ని దేవుడిగా అనుకుంటున్నారు, మరి మీరు అంత ఎక్కువ చేస్తున్నారని ఈయనకి అసూయపడ్డారంట. ఎవరు? బిషప్లు. పెద్ద పెద్ద బిషప్లు ఉంటారు కదా, అసూయపడితే అప్పుడు సాధు సుందర్ సింగ్ అన్నాడు, నేను నా ప్రభుకి ఒక గాడిద లాంటి వాడిని. నా ప్రభుకి నేను వాడిని, ఒక గాడిద లాంటి వాడిని. ఆ రోజు యేసు ప్రభు గాడిద మీద కూర్చుంటే గాడిదంత విలువ వచ్చింది కదా, గాడిద గడప వచ్చింది కదా. ఇప్పుడు నాకు కూడా అదే జరుగుతున్నది. ఈ బ్రాహ్మణులందరూ వచ్చి నన్ను గొప్పగా చూసి సంతోషపడుతున్నారంటే అది కేవలము ప్రభు అయిన యేసుని బట్టి. నేను కేవలము ఆయన యొక్క గాడిదను, నేను కేవలం ఆయనను మోసేపడి గాడిదను మాత్రమే అన్నాడట. దేవుడి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంత ఘనత వచ్చింది సాధు సుందర్ సింగ్ గారికి. చూడండి, అలాగా సమాధానం చెప్పాడు. కాబట్టి నాలో ఏమీ లేదు. ప్రభు అయిన యేసుని బట్టి వాళ్ళందరూ గణపరుస్తున్నారు. యేసు ప్రభుని బట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సేవకులు కూడా మీ ఇళ్ళకి వచ్చినప్పుడు కూర్చోండి, కొంత మంచిని తాగండి అని ఎలాగా మీరు మర్యాదగా, గౌరవంగా దేవుడి సేవకుల్ని మీరు ఆదరిస్తారు? కేవలం ఎవరిని బట్టి? సేవకుల యొక్క స్థితిని బట్టే కాదు. ఎవరిని బట్టి? ప్రభు అయిన యేసుని బట్టి మీరు దేవుడి సేవకుల్ని గణపరుస్తారు, ఆదరిస్తూ ఉంటారు, గౌరవిస్తారు. కాబట్టి ఇక్కడ గాడిద అసహ్యమైనటువంటి జంతువు అయినప్పటికీ కూడా యేసయ్య గాడిద కూర్చున్నప్పుడు ఎంతో గొప్ప విలువ, ఘనత అనేది వచ్చింది. ఆ తర్వాత దీన్ని మరొక రకంగా యేసు ప్రభువు అనేక మంది స్వస్థపరచిన పండుగని అంటారు. దేవాలయం దగ్గరికి వస్తా ఉన్నాడు, ఎడిషనల్ దేవాలయం దగ్గరికి. ఎవరు వస్తున్నారు చెప్పండి? ఎవరు? యేసు ప్రభు. దేని మీద వస్తున్నాడు? గాడి మీద వస్తున్నాడు. దానికి చూడండి, వస్తూ ఉంటే చాలా మంది గుడ్డోడు అంగవైకల్యం ఎంతో మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభు స్వస్థపరిచాడు. దేవుడి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. ప్రభువు ఏమన్నాడు? ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు. ఎంతో మందిని అక్కడ ప్రభు స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇది స్వస్థపరిచేటువంటి పండుగ అన్నారు. అంతేకాకుండా మరి ఇంకొకటి, యేసు ప్రభుని మెస్సయ్యగా జరుపుకునే పండుగ. మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాడు, రక్షకుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. కాబట్టి కొంతమంది నమ్మారు ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన మెస్సయ్య అని కొంతమంది నమ్మారు. కానీ ఈ శాస్త్రుల పరిశీలన మాత్రం వాళ్ళు నమ్మడం లేదు. కనుక
అనేక మంది ప్రజలు ఆ రోజు ఆ ఒలీవల కొండ దగ్గర నుంచి యెరూషలేము దేవాలయానికి వస్తూ ఉంటే గాడిద మీద ఊరేగింపుగా